ప్రస్తుత సమాజంలో అవినీతి ఎంతలా పెరిగిపోయిందంటే తింటే తిననిలే అన్నట్టు సర్దుకపోతున్నారు ప్రజలు కూడా. కానీ ఇది మంచిది కాదు కదా. రాబోయే తరాలకి మనం ఏం చెప్తాం, మనం ఏం మొహం పెట్టుకుని వాళ్ళకు సమాధానం చెప్తాం. అయితే ఎస్పెషల్గా తెలంగాణలో అవినీతి విచ్చలవిడిగా విజృంభిస్తుందనడానికి ప్రత్యక్ష తర్కణం కూడా ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడదాం. హీఈస్ ఆఫ్టర్ ఆల్ ఒక ఇంజనీర్. ఒక ఇంజనీరింగ్ని కోటాను కోట్లు సంపాదిస్తే ఇంకా మామూలు ఎంప్లాయీస్ ఎట్లా అన్నది, ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎన్ని కోట్లు సంపాదించుంటారు. వీళ్ళే కాకుండా ఇంకా రాజకీయ నాయకులు ఇంకెంత సంపాదించుంటున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఎస్పెషల్గా తెలంగాణ వచ్చిన ఈ 10 సంవత్సరాలలో ఈ అవినీతి అనేది విశృంఖలంగా విజృంభించింది అనేది మన ప్రత్యక్ష తార్కాణం. ఈ మెయిన్ మీడియా చెప్పిన కదా, మెయిన్ మీడియా దరిద్ర మీడియా, అది ఇంకా వాళ్ళు బయటకు తేవట్లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ట్రోలింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఒక మిత్రుడు సోషల్ మీడియాలో ఏం రాశారంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక మామూలు ఇంజనీరు కోటాను కోట్లు సంపాదిస్తే అప్పటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎంత సంపాదించి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి సమాజాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మనం అసలు విషయానికి వస్తే, భారీగా ఆస్తులు కూడబెట్టిన ఇరిగేషన్ అంటే శ్రీధర్ బాబు, నూనె శ్రీధర్ బాబు అనే వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. అతను ఆఫ్టర్ ఆల్ వచ్చిన ఉద్యోగస్తులు. ఆయన దగ్గర కూడబెట్టిన ఆస్తులు ఎంత ఉన్నాయంటే ఏసీబీ గుర్తించింది ఇప్పటివరకు అయితే హైదరాబాద్లో 19 రెసిడెన్షియల్ ప్రైమ్ ఓపెన్ ప్లాట్లు ఉన్నాయంట. అంటే హైదరాబాద్ నగరంలో 19 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయంటే మీరు ఆలోచించండి. అంతేకాకుండా హైదరాబాదు, కరీంనగర్, వరంగల్లో ఒక్కొక్క ఊళ్ళో 3 ఇండ్లు ఉన్నాయంట. కరీంనగర్లో 3 ఫ్లాట్లు ఉన్నాయంట. తర్వాత 16 ఎకరాల భూమి ఉందంట. అమీర్పేటలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ బిల్డింగ్ ఉందట. తెల్లాపూర్లో ఒక విల్లా ఉందట. షేక్పేట్లో ఒక ఫ్లాట్ ఉందట. 2 కార్లు ఉన్నాయి. గోల్డ్ ఎంత ఉందో తెలియదు, లెక్కలేదు. తర్వాత బ్యాంకు డిపాజిట్ ఉన్నట్టు కూడా గుర్తించారు. ఆయన నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇక్కడ మీరు లాజికల్గా ఆలోచించండి. ఈ దుర్మార్గుడు అనే అనాలి. ఇప్పుడు మనం ఆఫ్టర్ ఆల్ ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఈయన జీతం ఎంత? మహా అయితే ఒక ₹1,00,000 అనుకుందాం. ₹1,00,000 వస్తే ఆయన ఖర్చు పెట్టిన ఒక 50,000 ఎన్కేసుకున్నా కూడా, ఆయనకి ఇప్పుడు 20,000 సర్వీస్ ఉంది అనుకున్నా కూడా, సంవత్సరాలు 50,000 నెల కన్నా కూడా 12,500 66 లక్షలు అయితే 20 సంవత్సరాలకు అంటే ఒక 20 సంవత్సరానికి ₹1,00,00,000 అనుకున్నా కూడా 20 సంవత్సరాలకు 20 కోట్లు. మరి 20 కోట్ల ఆస్తి అంతే ఉండాలి కదా. దానికి ఈయన దగ్గర ఇప్పుడు కోటానికి 100 కోట్ల దాకా ప్రాపర్టీ ఉందంట. మరి ఇంత ఆస్తి తెలంగాణ ప్రజల సొమ్ము దోసుకున్నాడు అంటే ఇట్లాంటి చిన్న ఎంప్లాయీకి ఈ దరిద్రపు రాజకీయ నాయకుల సపోర్ట్ ఉందా లేదన్నది మీరు ఆలోచించండి. ఎస్పెషల్గా కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించిందా లేదన్నది ప్రజలు మీరు గుర్తించాల్సిన అవసరం ఇక్కడ ఉంది.